త్రివేణీ సంగమంలోనే వేణీదానం ఎందుకు చేసుకోవాలి, వేణీదానం అంటే ఏమిటి, వేణీదానం ప్రాముఖ్యత ఏమిటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వేణీదాన వివరణ కూడా చెప్పబడింది. బాలిత్యాదేని మయ ప్రభు ఏతాని పుష్పాని పూజార్థం ప్రతి గృహ్యత. వేణీదాన దంపతి పూజ సమయకాలే పుష్పాంజల మాల అలంకృత ధారయామి. మీ మాల వారికి వెయ్యండి, మీ మాల వారికి వెయ్యండి, ఆచమనం చేయండి. శ్రీ మహాగణాధిపతి నమః గణేశాయ నమః. నిర్విఘ్నమస్తు. ఆచమ్యోం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య నీలకంఠ వదిలేసేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః. హస్తం ప్రక్షాళ్య నమస్కారం చేసుకోండి. విష్ణు సోదరామ వామనాశేద్ర ఋషికేశ పద్మనాభ దామోదర శ్రీకృష్ణ వీరభద్రరావు మామళ్ళపల్లి ప్రజెంట్స్ మా యూట్యూబ్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని పూర్తిగా చూడండి. అదోక్షరార్సింహస్తైనాద్రూపేంద్ర హరి శ్రీకృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. కాస్త కుంకుమ బొట్టు పెట్టండి విఘ్నేశ్వరుడికి. 2 నక్షత్ర పూలు వేసి గణపతి నమస్కారం చేసుకోండి. యశోనాం రూపాభ్యాం దేవి సర్వమంగళాద్రో సస్పనాత్మసా సర్వతో జయమంగళం. లాభస్తేజాన్యేస్తేజా పరాభేషామిందివర్స్యామో హృదయస్థో జనాద్రాపదామహర్తారం దాదార సర్వసంపదాం లోకాభిరామ శ్రీరామం భూయ భూయర్మామ్యో నరమంగళమాంగళ్య శివే సర్వార్థసాధికే శరణ్యేత్రేంబకే దేవి. పసుపు కుంకాలు వేయండి. గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః, మమహేశ్వరాభ్యా నమః, వాణిరంజగర్భాభ్యా నమః, శశిపురందరాభ్యా నమః, నరేంద్రద్వేష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. అక్షంతలు వేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో దేవతాభ్యో నమో నమః. అయ్యం ముహూర్త శుభముహూర్తో అస్తు. నమస్కారం చేసుకోండి. ప్రాణానాయమ్య 2 అక్షంతలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసేయండి. ఉత్తిష్టంతు బోధిపిశాచాయతే భూం భారకాయతే శాపవరోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేయండి. వం భూః వం భువః వం స్వహ వం మాః వం జనః వం తమః వం సత్యం తస్మిన్ ద్రవరేణ్యం వర్గో దేవసతి వేదియో యోల్ ప్రచోదయాత్. ఉపాపో జ్యోతిర్సమృతం బ్రహ్మవద్భవస్సురో. అమ్మవారికి నమస్కారం చేసుకోండి. నవపాదురు దక్షద్వార పరమేశ్వర విద్యుత్స పరమేశ్వర ప్రీత్యర్థో రుద్ర విష్ణు తథా వారో నక్షత్ర విష్ణుదేవ చ యోగశ్చ కర్ణంజేవ సర్వం విష్ణుమయం జగతు. శ్రీ గోవింద శ్రీ గోవింద శ్రీ గోవింద అనుకోండి. శ్రీ మహావిష్ణురాజ్య ప్రోత్తమానస్యాజ్య బ్రహ్మణాద్య శ్వేతవరాకల్పే దైవస్వద్వన్మంత్రే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే. అక్షంతలు తీసుకోండి. సూర్య గురుకములేరోహో దక్షిణ దిగ్భాగే వింజస్య ఉత్తర ఆర్యావర్త అంతర్గత బ్రహ్మావర్త ఏకదేశే శ్రీ విష్ణు ప్రజాపతిగా క్షేత్రే దక్షిణ దిగ్భాగే వింజస్య ఉత్తర ఆర్యావర్త అంతర్గత బ్రహ్మావర్త ఏకదేశే శ్రీ విష్ణు ప్రజాపతిగా క్షేత్రే షట్కోణ మధ్యే అంతర్వేద్యాం భాగీరథ్యాం పశ్చిమే తీరే కాళింద్య ఉత్తరే తీరే అక్షయ వటస్య గంగా యమున సరస్వతి వేణీ మాధవ మాధవేశ్వరి మహాపీఠస్థిత త్రివేణి క్షేత్రే పూర్వదిగ్భాగే విక్రమసకే బౌద్ధావతారే ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే బారహస్పత్య మానేన పింగళనామ సంవత్సరే. ఇది క్షేత్రానికి సంబంధించిన సంకల్పం. ఇక్కడ నుంచి మన సంకల్పం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధీనామ సంవత్సరే ఉత్తరాయణే శిశిర ఋతు మాఘమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం వాసరః శుభవాసరే భానువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ యావంగుణ విశేషేణ విశిష్టాయాం. మీ గోత్రం పేరు గోత్రోద్భవస్య వీరభద్రరావు శర్మాణం ధర్మపత్ని అన్నపూర్ణమదాయిన ధర్మపత్ని సమేతస్య సపుత్రస్య పిల్లల పేర్లు చెప్పుకోండి. ధర్మపత్ని సమేతస్య సపుత్రస్య సపుత్రికస్య సభ్రాతృకస్య క్షేమస్థైర్య వీరి విద్యాభి ఆయురారోగ్య సా కుటుంబస్య అందరూ వస్తారు కదా. ధర్మార్థ కామ్య మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థో చెప్పండి. మమ జన్మాభ్యాస ఏ జన్మ ప్రవృత్తి ఏదక్షర పర్యంతో మధ్యే వర్తిన కాలే బాల్య యవ్వన కౌమార వార్ధికేషు జాగ్ర స్వప్న సుసుప్తి అవస్థాసు మనో వాక్కాయ కర్ణేంద్రియ కృతానాం నేత్రేంద్రియ కృతానాం నవానాం నవవిధానాం బహూనాం
बहुविधानां व्यापारैः व्यापारस्य कामक्रोध लोभमोह मदमाश्चर्य विहीनां गः आत्मनकृत कायक वाचक मानसिक सांसर्गिक ज्ञात अज्ञानदश्च परप्रेरण यावनय समस्त दोष समस्त पाप निवारणार्थं एवं श्रीराम स्मरणेन जपोहतु न संशय श्रीराम 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 राम 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 गंगा यमुना सरस्वती त्रिवेणी नदी तीरे वेणीदान समयकाले संकल्प प्रायश्चित्त अहम करिष्ये अक्षंतल దేవుడి మీద వేసి నీళ్ళు ముట్టుకోండి కాదో నిర్వచనం శ్రీ మహాగణపతి దేవతా పూజ అంచ కరిష్యే రెండు అక్షంతల పూలు తీసుకుని చేత పట్టుకోండి గణానా అంతవా గణపతి కుంభవామే ఏకవింక వేణాం వస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమ శ్రీ సాదరం శ్రీ మహాగణాధిపతి నమః గణేశాయ నమః తోచేయండి సుముఖాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః విఘ్నాయ నమః విఘ్నరాజాయ నమః గణాధిపాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః పాలచంద్రాయ నమః గజాననాయ నమః విక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంభాయ నమః స్కందపురోజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపత్ర హరిత కుంకుమ పుష్పాక్షత పూజాం సమర్పయామి దండం పెట్టుకోండి सूर्यामित्र नमस्कार चेयंడి वायोदुप सूर्यादीप उपदेव श्रवणांतर शुद्धाचमनीय समर्पयामि नैवेद्यम पल्ल మీద నీళ్ళు చుక్కలు జల్లండి ఈ ఆకులు పెట్టుకోండి ఆ పళ్ళు రెండు భవస్వః తస్య విద్రవరే యజ్ఞంబర్గో దేవస్య దేవహి ధియో యో న ప్రచోదయాత్ గచ్చద్వర్తేన పరిశించామి అమృతవస్తమృతో వస్తర్మసి శ్రీ మహాగణాధిపతి నమస్కారార్థో रसफल कदली फल नैवेद्य समर्पयामि ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा व्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा मज्जे मज्जपाने समर्पयामि हस्तो प्रक्षाल्यामि पादो प्रक्षाल्यामि श्रद्धाचमनीयं समर्पयामि अक्षतल वेणि देवुడి మీద मनोर्मणाय नमः अमृतश्रवणान्तरम् अक्षतान् समर्पयामि आनंद कर्पूर नीराजनम् भैया हारती दे दो రెండవ అంటే నారాగంధ సుధాగ్రయ సర్వదేవానాం ధూపోయం ముద్రీతాం ధూమాగ్రాపయామి 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 కిందకు వచ్చేసేయండి కర్పూరం వెలిగించండి లక్ష్మీ రాష్ట్రశ్రీయామికదయా మాతృజామసి అంతశ్రీరస్తు సమస్తన్మంగళాన్ భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాన్ భవంతు ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనాంతో శుద్ధాచమనీయం సమర్పయామి నమస్కరోమి తిరగండి దంపతులు ఇద్దరు కాళ్ళు రెండు వారు ఎదురుగుండా పెట్టండి పాదాల మీద శుభ్రంగా తడి చేసి పసుపు రాసి కుంకుమ పారాయణ పెట్టండి నీళ్ళు జల్లి ఓం నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగజ్జితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః నమోస్తాంతమోత్య శాస్త్రబాధాఖ్యనోర్భావే శాస్త్రనామ్నే పురుషాయ శాశ్వతే శాస్త్రకోటి యుగధారిణే నమః కాళ్ళకి పసుపు రాసి కుంకుమ పారాయణ పెట్టండి శ్రీ మహావిష్ణు స్వరూపాయ ఇష్టదేవతా స్వరూపేణ పసుపు అదే పసుపు తీసి పసుపు రాసి పారాయణ పెట్టు ఇష్టదేవతా స్వరూపేణ పతిదేవతాభ్యో నమో నమః వేదీదాన సమయకాలే పాదగంగాజల శుద్ధోదక స్నానం సమర్పయామి హరిద్రకుంకుమ అలంకార ధారయామి పాదపూజయామి పసనయ అవిన్ సంసార విచిత్రాభి యోనిషు కలియుగే శ్రీజన్మ ప్రాప్నవతః మమ రజస్వల గర్భ ప్రసూచిక త్రిదోష నివారణార్థం మమ భర్తృ అపమృత్యుదోష నివారణార్థం దీర్ఘాయు సౌభాగ్యత ఫల సిద్ధ్యర్థం వేణీదాన సమయకాలే పాద పుష్పాంజల నమస్కారాన్ సమర్పయామి కాళ్ళ మీద పూలు వేసి కాళ్ళకి దండం పెట్టండి మీరు అక్షంతలు తీసుకోండి చెప్పండి వేణీదాన అధికార యోగ్యత ఫల సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళి భవ తలమే చేయవేయండి శతమానం బోధశతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టది పసుపు కొప్పు దారం ఉంటుంది చూడండి అక్కడ వినాయకుడి దగ్గర చెప్పండి వేణి వేణి దేవతాయే నమో నమః ప్రయాగక్షేత్రే గంగా యమునా సరస్వతి త్రివేణి నదీ తీరే వేణీదాన సమయకాలే యథాశక్తి మాంగళ్య ధారణ ఆచరిస్తే కల్లో కట్టి మూడు ముళ్ళు వెయ్యండి చేత్తో పట్టుకోవడం పసుపు కొమ్ము మాంగళ్యం తంత్ర వీణా మమ జీవన హేతున
కంఠే భగ్నామి సుమతి సంజీవ సరధాం సతం గంగా యమునా సరస్వతి త్రివేణి నదీ తీరే వేణీదాన సమయకాలే మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తో అస్తు. పసుపు కుంకుమ బొట్టు పెట్టండి. శుభముహూర్తో అస్తు. ముహూర్తకాలే సంజయ సూర్యాదీనా నవానాం గ్రహాణం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు. కూర్చోండి వారికి ఎదురుగుండా. మీరు పైకి లేచి ఆయన తొడ మీద కూర్చోండి అమ్మ. రైట్ సైడ్ టొప్పు తీసి జడ అల్లండి. పట్టుకుని కూర్చోండి. ఇలా తిరగండి. అందులో ఏమన్నా ముడి వేసి అలా ఆమె పసుపు కుంక నీళ్లు పోస్తారు. చెప్పండి. వేణ్యాం వేణి ప్రధానైన మమ పాపం జపోహతు జన్మ జన్మాంతరేషు జపిస్వద సౌభాగ్యం మమ వర్ధతాం త్రివిధ ధారిణి త్రిదోష నివారిణి అపమృత్యు దారిద్రిణి సౌభాగ్య ప్రధాయని వేణి దేవతాయే నమో నమః మాధవాయ నమస్తుభ్యం ఫలదాయ నమో నమః. చేయి తీసేసేయండి. ఆ పండు తీసుకోండి ఆవిడ చేతిలోది. ఇసురాకులో పెట్టండి. అవన్నీ మీరు ఆకులో పెట్టండి అమ్మ. విఘ్నేశ్వరి దగ్గర ఉన్న ఆకులు. ఇది ఇంతవరకు చేసిన కార్యక్రమం. దీన్నే వేణి. వేణి అంటే ఆడవారి యొక్క జుట్టు. వేణి అంటే ప్రవహించే నీరు. నీటిని జుట్టుని కలిపి వేణి అని పిలుస్తాం. దానము కట్ చేసిన వెంట్రుకలు కురులకు పూజ చేసి నదిలో వేసి దానం చేస్తాం కాబట్టి దీనికి వేణి పూజ, వేణి దానం అని పేరు. ఈ కార్యక్రమం జీవిత పర్యంలో ఒకసారి భార్యాభర్త దంపతులు ఇద్దరు వచ్చి 3 నదుల దగ్గర కూర్చుని ఈ ప్రయాగక్షేత్రంలో ఒకసారి ఇలా వేణి పూజ చేస్తే శరీరంతో ఒక్కొక్కసారి వేణి దానం చేయడానికి పనిచేయాలి. స్త్రీ అనేటువంటిదే పదం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి యొక్క స్వరూపం. అందుకని స్త్రీని ఆదిశక్తి స్వరూపిణిగా అమ్మవారిగా భావన. అందుకని స్త్రీ ఎప్పుడూ కూడా పవిత్రమే. అగ్నితో సంబంధం. అగ్నిలో ఏమేస్తే ఏమవుతుంది? బూడిదైపోతుంది. అలాగే స్త్రీ శరీరానికి ఈ కాలధర్మంలో ఎటువంటి పాపకర్మ దోషాలు వర్తించమని ధర్మ ప్రమాణం. ఆ పవిత్ర స్త్రీ ఎదుగుతున్న సమయాల్లో భగవంతుని ద్వారా వచ్చేటువంటివి మృత దోషాలు 3. ఒకటి ప్రథమ రజస్వల శరీరం ద్వారా ఎదుగుతున్న సమయంలో లభించేది 4 రోజులు. ఎదిగాక భర్త ద్వారా లభించేటువంటిది గర్భవాసం 9 నెలలు. గర్భాంతరం పూర్తయ్యాక పిల్లల ద్వారా లభించేది ప్రసూచిక పురిటిమైలు 11 రోజులు. ఇవి పుట్టేటప్పుడు శరీరాలు ఉంటాయా? ఉండవు. ఏ రోజున వస్తాయో మనం చెప్పగలమా? చెప్పలేం. ఇవే శరీరాల ద్వారా భగవంతుడి ద్వారా లభించేటువంటి 3 దోషాలు.
శరీరాలకు వచ్చేటువంటి ఆ త్రిదోషాలు దేహాన్ని నుంచి తొలగడానికి ప్రయాక్షేత్రానికి వచ్చి వేణీదానం నిర్వహిస్తే ఈ గంగా యమున సరస్వతి 3 నదుల్ని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతులుగా చెప్తున్నాం. ఆ 3 నదులు ఒకటి గంగమ్మ, ఒకటి యమునమ్మ, ఒకటి సరస్వతి శరీరాల నుంచి తోగడుతున్నాయి. అపమృత్యు దోష పరిహారార్థం 3 దానాలు. ఒకటి మగనల్ల దున్నపోతు, రెండోది మగనల్ల మేక, మూడోది ఆడవారి జుట్టు. ఇది దానం చేస్తే దేహానికి అపమృత్యు దోషం పోతుంది కాబట్టి చేయడానికి సిద్ధం. తీసుకోవడానికి ఎవరైనా ఉన్నారా? లేరు. ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు? గంగమ్మ. మామూలుగా వెంట్రుకలు కట్ చేసి నీళ్ళలో వేస్తే ఆ వెంట్రుకలు ఎప్పుడైనా తేలిపోతాయి, కానీ ఇక్కడ వెంట్రుకలు పూజ అయ్యాక నదిలో కలిపితే మునిగిపోతాయి. ఇది ప్రత్యక్ష ప్రమాణం. మోసేవాడు భరించేటువంటి వాడు భర్త కాబట్టి భర్తని ఈ సమయంలో దైవంగా భావించి దేవుడు గరినట్టుగా భర్త పాదాలు కడిగి కాలికి పసుపు కుంకుమ పారాయణ కింద బొట్టు పెట్టి అలంకారం చేసి పాదపూజ చేసి వేణీదానం చేసి అధికారం యోగ్యత ఈ స్వామి అని శ్రీ మహావిష్ణు స్వరూపంగా భావించి ఆయన ద్వారా అధికారం తీసుకుంటోంది. అందుకని పాదపూజ చేస్తాం. మరి ఈ సమయంలోనూ మగవారి కాలికి ఆడవారు పసుపు రాయరు, బొట్టు పెట్టరు. దీర్ఘాయువు తన సుమంగలుగా ఉండాలని త్రివేణి ఎదురుగా సూత్రధారం చేసి సౌభాగ్యంతో ఉండమని ఆశీర్వచనం ఇచ్చాం. జీవన పర్యంతం మోసేటువంటి బరువుని భర్త తన శరీరం మీద కూర్చోబెట్టి ఆ బరువుని మోసి త్రివేణికి ప్రామాణికంగా జడవేస్తాం. 2-3 భాగాలుగా తీసి అల్లితే 2 భాగాలు ఉంటాయి. 3వ భాగం అల్లేటప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అలాగే గంగా యమున 2 పాయలు కనబడతాయి. 3వ పాయి అంతర్వాహిని లోపల ఉంటుంది. జలంలో 3వ పాయి కనబడదు. త్రివేణి మధ్యలో సరస్వతి అంతర్వాహిని 3వ పాయి మనకు కనబడదు. అందుకని ఆ 3 నదులు ఎంత గొప్పవో ఆడవారి జడ కూడా అంతే గొప్పది. అందుకని ముడి వేసుకోవడం, అల్లుకోవడం, లబ్బరు పెట్టుకోవడం తప్ప మెరుగొట్టుకోవడం సాంప్రదాయం కాదు. అందుకని శరీరానికి జుట్టు ద్వారా భర్త శరీరం నుంచి అపమృత్యు దోషం పోయి తాను దీర్ఘాయు సుమంగలుగా ఉండడం కోసం భర్త క్షేమాన్ని కోరుతూ తన శరీరాలకు వచ్చే త్రిదోషాలు తొలగించుకోవడానికి భార్యాభర్తలు చేసేటువంటిది ప్రయాగుల వేణీదానం. ఇది మీ జీవిత పర్యంలో ఒక్కసారి దంపతులిద్దరూ వచ్చి ఇలా ఒక్కసారి చేస్తే శరీరంతో వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఒక్కొక్కసారి వేణీదానం చేయడానికి పనిచేయదు. సంకల్ప ప్రాయశ్చిత్తాలు, పిండ ప్రదానాలు ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఇవి క్రతువులు కార్యక్రమం వేణీదానం యొక్క విశిష్టత. కృష్ణార్పణం. ఉపాయ బ్రాహ్మణాయ వేణీదాన అనంతరే యథాశక్తి అన్నదాన నిమిత్తిక దక్షిణ తీర్థ గురువే బ్రాహ్మణాయ సంప్రదతే నమమ నమమ. ఇంటి దగ్గర మన కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఎలాగైతే చుట్టాల బంధువులు పిలిచి భోజనాలు పెడతాం, అదేవిధంగా వేణీదానం చేసుకుని బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు. కార్యక్రమాలు మనం ఇస్తుంది, గురువులు తీసుకుంటారు. అన్నదానం మీద ఇచ్చేటువంటి దక్షిణ మనకి మా కుటుంబానికి మిగులుతుంది. కాలధర్మంలో మన ఇంటి దగ్గర ఒక బ్రాహ్మణులు పిలిచి వారికి మనం భోజనం పెట్టి అన్నదానం చేస్తుంటే ఒక 500 రూపాయలు ఇస్తున్నాం. ఆ తర్వాత భగవంతుడి ఓపిక 2 కానీ 3 కానీ మీ 5 కానీ మీ శక్తి మీ భక్తి చెప్పండి. యథాశక్తి బ్రాహ్మణ భోజనార్థం అన్నదానం సంప్రదతే నమమ. అక్షంతర వారికి ఇచ్చేసేయండి. చేతిలో నీళ్ళు పోయండి. మీ గోత్రం, మీ పేరు, మీ భార్య పేరు, మీ పిల్లల పేర్లు, మీ మనవల పేర్లు, అందరి పేర్లు చెప్పుకోండి. దాని ఫలితం అందరికీ లభిస్తుంది. విశ్రాకులు వదిలేయండి. భయ్యా బ్రహ్మణి కోలో ఆ పళ్ళు ప్రసాదాలు వెంట్రుకలు సామాగ్రి నదిలో కలిపేసి అక్కడిగేసి ఒడ్డును పాడేయండి. వంశాభిద్రస్తు గోత్రాభిద్రస్తు ఆయురారోగ్యేశ్వరి ఆభిద్రస్తు శరీరదారోగ్యరాజిద్రస్తు సౌభాగ్యవతి భవ. ప్రయాగయాత్ర మహాకుంభమేళ యాత్ర పరిపూర్ణత వరసిద్ధిరస్తు శరీరదారోగ్యరాజిద్రస్తు పునఃపునతాశు యాత్ర ప్రాప్తురస్తు. ఈరోజు 10వ తేదీ 9వ తేదీ మాఘమాసం ఫిబ్రవరి నెల 2025 మహాకుంభమేళలో ఈరోజు కార్యక్రమం వేణీదాన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. గంగానది ఒడ్డున త్రివేణి సంఘ పర్యంతమైనటువంటి గంగా ఒడ్డున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యక్తి మా బంధువులు, మా స్నేహితులు, వాళ్ళ అబ్బాయి, నా చిన్న అబ్బాయి ఎడవల్లి చంద్రశేఖరం ముందు అంటారు. ఈ చేతి మీదుగా కార్యక్రమాలు చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఆయనకి మా చిన్నవాడైన ఆశీస్సులు ఇస్తూ మరి కాలాల పాటు ఆయన బాగుండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నారు.
వీరభద్రరావు మామల్లిపల్లి ప్రజెంట్స్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డివోషనల్ అండ్ కల్చరల్ ఆల్ వీడియోస్ గంట సింబల్ నొక్కండి, నోటిఫికేషన్ వస్తుంది. ప్రతి వీడియో చూడండి.